ఈ మధ్య కాలంలో ఈ కారు లేపినట్టు ఇంకే కార్ని లేపుండరు. ఒకానొక టైంలో అసలు ఈ కార్ కొనకపోతే మీ జీవితం వేస్ట్ అనేటట్టు ప్రమోట్ చేశారు. సో అవన్నీ పక్కన పెట్టేసి ఈ కార్ గురించి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. డిజైన్, లుక్స్ అండ్ ఫీచర్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు విషయాలైన కంఫర్ట్, డ్రైవబిలిటీ, ఇంజన్స్ అండ్ ప్రైసింగ్ గురించి డిస్కస్ చేద్దాం. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న విజిబుల్ ఇష్యూస్ గురించి ఖచ్చితంగా మాట్లాడదాం. ఫ్రంట్ సీట్స్ కి ఎక్స్టెండెడ్ అండర్ థై సపోర్ట్ ప్రొవైడ్ చేయడం వల్ల అన్డౌటెడ్లీ సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బట్ ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ గమనించాను. అండర్ థై సపోర్ట్ బాగున్నప్పటికీ బ్యాక్ సపోర్ట్ ఎందుకో అంత గొప్పగా అనిపించలేదు. దీనికి మెయిన్ రీజన్ బ్యాక్ సపోర్ట్ హగ్గింగ్ పొజిషన్ లో కాకుండా చాలా స్ట్రైట్ గా ఉంది. అఫ్ కోర్స్ ఇది అందరికీ ప్రాబ్లం అనిపించకపోవచ్చు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ క్యాబిన్ లో నాకు నచ్చని రెండు మెయిన్ థింగ్స్ ఈ ట్రిపుల్ స్క్రీన్ అండ్ ఈ టచ్ స్క్రీన్ బటన్స్. ఈ ట్రిపుల్ స్క్రీన్ కూడా ఆప్షనల్ గా ఇచ్చుంటే బాగుండేదని నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఫ్రంట్ క్యాబిన్ లో ప్రొవైడ్ చేసిన ఈ సౌండ్ బార్ అనేది మ్యూజిక్ లవర్స్ కి పండగనే చెప్పాలి. దీనివల్ల మ్యూజిక్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అయింది. బ్యాక్ సీట్ కంఫర్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. లెగ్ రూమ్, నీ రూమ్, అండర్ థై సపోర్ట్ అన్ని బాగున్నాయి. సీట్స్ మధ్యలో బంప్ లేకపోవడం వల్ల అటు ఇటు ఈజీగా మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇది అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. వైట్ కలర్ ఇంటీరియర్స్, వీటి వల్ల కార్ లోపలికి లైటింగ్ ఎంత బాగా వస్తుందో అంత తొందరగా డస్ట్ ని అట్రాక్ట్ చేస్తాయి. సో వీటి మెయింటెనెన్స్ కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ సెగ్మెంట్ లో మ్యాసివ్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్న కార్ ఇదే. సో ఓవరాల్ గా ఈ కార్ సైజు తగ్గట్టు స్పేస్ ని కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. నెక్స్ట్ మెయిన్ సెగ్మెంట్ ఇంజన్స్. ఈ కార్ మనకి 3 ఇంజిన్ ఆప్షన్స్ తో వస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం టాటా మోటార్స్ వాళ్ళు 2 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్స్ ని ఈ కార్ తో ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఒకటి టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఇంకోటి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. డీజిల్ ఇంజిన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే టాటాలో ఇది ఒక సక్సెస్ఫుల్ ఇంజిన్. ఈ ఇంజిన్ ని ఫియట్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ 2 పెట్రోల్ ఇంజిన్స్ గురించి నేను ఇప్పుడే మాట్లాడాను, ఎందుకంటే వీటి రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ అండ్ రిలయబిలిటీ మీద ఎవరికి పూర్తి నాలెడ్జ్ అయితే లేదు. పర్టికులర్లీ ఈ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ని కంపెనీ ఇంతవరకు రివీల్ చేయలేదు. 11,49,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో వచ్చే బేస్ వేరియంట్ లో ప్రొవైడ్ చేసేది ఈ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజినే. కమింగ్ టు డ్రైవబిలిటీ, ఒక టిపికల్ టాటా కార్ లాగా అనిపించింది. నేనైతే పెట్రోల్ టర్బో ఇంజిన్ డ్రైవ్ చేశాను, అది కూడా ఒక ఆటోమేటిక్ వేరియంట్. నాకున్న కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల డ్రైవ్ చేసేటప్పుడు వీడియో కూడా రికార్డ్ చేయలేకపోయాను. ఓవరాల్ గా డ్రైవబిలిటీలో నాకైతే మేజర్ ఇష్యూస్ అయితే ఏం కనిపించలేదు. సస్పెన్షన్, స్టెబిలిటీ, బ్రేకింగ్ అన్ని కూడా బాగున్నాయి. అగైన్ ఇది ఒక ఇనిషియల్ ఇంప్రెషన్ మాత్రమే. నేనైతే ఎక్కువ దూరం డ్రైవ్ చేయలేదు అండ్ డిఫరెంట్ కండిషన్స్ లో కూడా డ్రైవ్ చేయలేదు. లాంగ్ టర్మ్ లో ఈ రిపోర్ట్ ఖచ్చితంగా మారుతుంది. ఆ ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ ని ఈ కార్ తో అయినా మార్చుంటే బాగుండేదని నా పర్సనల్ ఒపీనియన్. బట్ మన పర్సనల్ ఒపీనియన్ కి అక్కడ ఎవరు వాల్యూ ఇవ్వరు కదా. ఇంకా ప్రైసెస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ 1.5 లీటర్ పెట్రోల్ టర్బో TGDI ఇంజన్. ఇందులో ఓన్లీ ఆటోమేటిక్ ఆప్షన్ మాత్రమే ఉంది. దీని ప్రైస్ వేరియంట్ ని బట్టి 17,99,000 నుండి 20,99,000 వరకు ఉంది. నెక్స్ట్ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. దీని ప్రైస్ 11,49,000 నుండి 17,99,000 వరకు ఉంది. లాస్ట్ వన్ డీజిల్ ఇంజన్. దీని ప్రైస్ 12,99,000 నుండి 21,29,000 వరకు ఉంది. ఫైనలీ హైదరాబాద్ లో 11,49,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ గా ఉన్న పెట్రోల్ బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ 14 లక్షల నుండి 14,50,000 వరకు ఉండే ఛాన్స్ ఉంది. అండ్ డీజిల్ బేస్ వేరియంట్ కాస్ట్ 16 లక్షల పైనే ఉండే ఛాన్స్ ఉంది. అదే టాప్ వేరియంట్ 26 లక్షల పైనే ఉంటుంది. సో వాళ్ళు చెప్తున్నట్టు ఇది మిడిల్ క్లాస్ కార్ అయితే అస్సలు కాదు. మిడిల్ క్లాస్ బడ్జెట్ కి దీంట్లో బేస్ వేరియంట్ కూడా రాదు. ఫైనలీ సేఫ్టీ. టాటా కార్ల సేఫ్టీ గురించి నేను కొత్తగా చెప్పేది ఏముంది. ఈ టైప్ ఆఫ్ క్రాషెస్ ని పర్ఫామ్ చేయాలంటే టాటా కార్ల వల్లే సాధ్యమవుతుంది. సో ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే ఇనిషియల్ హైప్ ని పక్కన పెట్టి ఎవరైతే ఈ కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళని ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఆగమని అంటాను. ఎందుకంటే ఇది ఒక ఫేస్ లిఫ్ట్ కారు కాదు అండ్ జనరేషన్ చేంజ్ కారు కూడా కాదు. ఇది ఒక కంప్లీట్లీ బ్రాండ్ న్యూ కార్. దీంట్లో ప్లస్లు మైనస్లు తెలియాలంటే మినిమం ఒక 3 నుంచి 6 నెలలు పడుతుంది. లేదు ఖచ్చితంగా కొనాలి అనుకునే వాళ్ళు మీరు కొనాలనుకునే వేరియంట్ ని 1-2 సార్లు ప్రాపర్ గా డ్రైవ్ చేసి ఒక క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత తీసుకోండి. రివ్యూస్ కూడా ఒక్క రివ్యూతో ఆపేయకుండా 4-5 రివ్యూస్ చూడండి. సో ఫైనలీ ఈ కార్ గురించి మీకు క్లియర్ పిక్చర్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కన్ఫ్యూజన్ లో ఉండే వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకుని జస్ట్ నాకు మెసేజ్ చేయండి. అండ్ ఇంకా అలాంటి జెన్యూన్ ఆటోమొబైల్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.